ములుగు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నర్సుల కొరత వేధిస్తుంది. హాస్పిటల్లో స్టాఫ్ నర్సులు లేకపోవడంతో ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బంది తప్పడం లేదు. 220 పడకల హాస్పిటల్లో 203 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. కానీ తగినంత మంది లేకపోవడంతో స్టాఫ్ లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నర్సులు వాపోతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఎన్హెచ్ఎం, కలెక్టర్ ఫండ్, అవుట్ సోర్సింగ్ ద్వారా అయినటువంటి స్టాఫ్ నర్సులను తీసుకురావాలని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వేడుకుంటున్నారు. ఇక జిల్లా హాస్పిటల్లో స్టాఫ్ కొరత ఉంది వాస్తవమేనని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు. జిల్లా హాస్పిటల్లో 203 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. కానీ కేవలం 43 మంది స్టాఫ్ తో నడిపిస్తున్నారని చెప్పారు. గత 3 ఏళ్లుగా ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయడం లేదని తెలిపారు. ఇక హాస్పిటల్లో వెంటనే స్టాఫ్ నియమించాలని మంత్రి సీతక్క, డిఎంఈకి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ దృష్టికి తీసుకువెళ్లామని, అయినా ఇప్పటికీ స్పందన లేదన్నారు. వీలైనంత త్వరలో నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీకి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, అసలే లేవని చెప్పలేము. ఎందుకనంటే ఇది గతంలో ఒక జిల్లా ఆసుపత్రి నుంచి ప్రారంభమయ్యి మనం ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నాం. 100 పడకల నుంచి 300 పడకల వరకు మనం తీసుకెళ్లే దశలో ఉన్నాం. కానీ గతంలో అంటే గత ఏడాదితో పోల్చుకున్నా కూడా మనకు ఓపీ సంఖ్య 200 నుంచి 500 వరకు పెరిగింది. బెడ్ ఆక్యుపెన్సీ 50 నుంచి 150 పడకల వరకు బెడ్ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. అయితే ఈ పెరిగిన కొద్దీ మన సమస్యలు ఇంకా పైకి వస్తున్నాయి. ఉదాహరణకి ఏంటనంటే మనకు అప్పటి స్టాఫే ఉన్నారు, ఆ 50 పడకలకు సంబంధించిన నర్సింగ్ స్టాఫే ఉన్నారు. కానీ మనకు గవర్నమెంట్ శాంక్షన్ అయితే చేసింది, 203 స్టాఫ్ నర్సులు జీజీహెచ్కి ఇచ్చిండ్రు. అవి రిక్రూట్ అవ్వలేదు. సో ఇక్కడ రిక్రూట్ అవ్వకపోతే మనకు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది కదా. అందుకోసం తొందరగా రిక్రూట్ చేయాలని మనము కలెక్టర్ గారికి, మంత్రి గారికి, మా డిఎంఈ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తొందరనే రిక్రూట్ చేస్తామని అన్నారు. సో అది ఎంత తొందరగా వస్తే మనకు అంత తొందరగా ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది ఏమంటే ఆక్సిజన్ ఒకటి మనము ప్రతి వార్డుకి, అంటే పర్టికులర్లీ ముఖ్యంగా క్రిటికల్ ఏరియాలో ఐసీయూలు అంటారు. తర్వాత ఇంకోటి ఆపరేషన్ థియేటర్లలో మనం అనస్థీషియా ఇచ్చినప్పుడు రికవరీకి దానికి సెంట్రల్ ఆక్సిజన్ ఉండాలి. సెంట్రల్ ఆక్సిజన్ అంటే ఒక చోట బయట మనము ఆక్సిజన్ జనరేటర్ పెడితే అది పైపుల ద్వారా పేషెంట్కి చేరుకునే విధంగా అవంతా సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉండాలి. ఆ సిస్టమ్ ఇదివరకు ఇక్కడ డెవలప్ అయినట్టుగా లేదు. కోవిడ్ టైంలో వచ్చిన ఒక ఆక్సిజన్ జనరేటర్ మాత్రమే ఉంది, అది కూడా ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నది. ఇంజనీర్కి లెటర్ రాసాము, వాళ్ళు దాని స్టేటస్ ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకోవచ్చా లేకుంటే ఇంకేదన్నా సెంట్రల్ ఆక్సిజన్ కోసము పెట్టొచ్చా అనేది ఒక ఇంజనీర్ గారికి పిలిపించేసి దానికి ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది. సో అదొకటి వస్తే మనము ఆపరేషన్లు, ఐసీయూ పేషెంట్లను ఇక్కడే మనము ఏ ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉన్నది. అయితే ఇదంతా మనము ఫస్ట్ ఇప్పుడు ఏమంటే మన ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, అందులో ఇమీడియట్గా తీర్చుకోవాల్సినవి కొన్ని, తర్వాత కొన్ని దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ వాటిని వెంటనే కలెక్టర్ గారి సహకారంతో సరి చేసుకుంటున్నాము.